అలహాబాద్ హైకోర్టు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి కూడా విషయం అత్యాచారం కేసే. ఒక అత్యాచారం కేసులో న్యాయమూర్తి నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. మంజూరు చేస్తూ బాధితురాలిపై కామెంట్ చేశారు. బాధితురాలు స్వయంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నదని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ అన్నారు. షీ ఇన్వైటెడ్ హర్ సెల్ఫ్ ట్రబుల్ అన్నారు ఆయన జడ్జి గారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్కు తన ప్రవర్తన పర్యవసానాలు తెలియవా అని కూడా అన్నారు. సుప్రీంకోర్టు నిన్న ఈ వ్యాఖ్యలపై మండిపడింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసి సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్యూమోటోగా ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంది. విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, మొన్న మధ్య ఇదే అలహాబాద్ హైకోర్టు చేసిన అన్యాయమైన వ్యాఖ్యల విషయం విచారించే సందర్భంలోనే ఈ తాజా వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. దీన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం స్యూమోటోగానే ప్రస్తావించింది. మొదటి విషయం బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. ఒక అత్యాచారం కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ఆయన పేరు. ఆ జడ్జి గారు మార్చి 17న చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తరువాత ఆ కేసులో బాధితురాలి వయసు 11 ఏళ్ళు, మైనర్ బాలిక. నిందితులు ఆమె ఛాతీపై చేతులు వేసి నొక్కడం, ఆమె పైజమా బొందు లాగటం అత్యాచార యత్నం కిందకు రాదని జస్టిస్ మిశ్రా రూలింగ్ ఇచ్చారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ విషయాన్ని స్యూమోటోగా విచారణకు స్వీకరించి ఆ రూలింగ్పై స్టే విధించింది. ఆ కేసు నిన్న విచారణకు వచ్చినప్పుడు ఇదే అలహాబాద్ హైకోర్టులో మరో న్యాయమూర్తి చేసిన అన్యాయమైన వ్యాఖ్యలను జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. బెయిల్ ఇవ్వాలంటే ఇవ్వండి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదా అని ఆయన ప్రశ్నించారు న్యాయమూర్తి. మరో కేసును కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. చైల్డ్ ట్రాఫికింగ్ నేరానికి సంబంధించిన ఈ కేసులో నిందితులకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఎలాంటి షరతులు లేకుండా గంపగుత్తగా బెయిల్ మంజూరు చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విషయాన్ని కూడా ప్రస్తావించింది. బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఫలితంగా నిందితులు చాలామంది పత్తా లేకుండా పోయారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితులు చిన్నపిల్లలను అపహరించి వారిని రకరకాలుగా విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా. ఆ ముఠా పట్టుబడిన తర్వాత హైకోర్టు ముఠాలోని మొత్తం 13 మందికి బెయిల్ మంజూరు చేసింది. ముఠా అపహరించిన పిల్లల తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసింది. ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కూడా బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరాల విషయంలో బెయిల్ మంజూరు చేస్తే కోర్టులు ప్రభుత్వం కనీసం అప్పీలుకు కూడా వెళ్ళదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాదు బెయిల్ని సవాలు చేసిన సుప్రీంకోర్టులో పిల్లల తల్లిదండ్రులు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుపట్టడం గత నెల రోజుల్లో ఇది 3వసారి. బ్రిటిష్ జమానాలు ఎప్పుడో 1866లో ఏర్పాటైన అలహాబాద్ హైకోర్టుకు భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో చాలా గొప్ప స్థానం ఉంది. చరిత్రాత్మకమైన తీర్పులు అనేకం ఈ హైకోర్టు నుంచి వచ్చాయి. ఇప్పుడు ఈ ఉన్నత న్యాయస్థానం బోన్లో నిలబడింది. సుప్రీంకోర్టు స్యూమోటోగా విచారణ స్వీకరించిన మొదటి హైకోర్టు ఉత్తర్వుల కేసులో బాధితురాలు మైనర్ బాలికని చెప్పుకున్నాం కదా పైన. నిందితులిద్దరు ఆ బాలిక ఛాతీపై చేతులు వేశారు. ఆమె వేసుకున్న పైజమా విప్పేందుకు ప్రయత్నించారు. ఆమెను కలవర్టు కిందకు లాక్కు వెళ్ళారు కూడా, అంటే మరుగు కోసం చూశారన్నమాట. నిందితులపై ప్రాసిక్యూషన్ అత్యాచారం కేసు పెట్టింది. నిందితులు దీన్ని హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి వారు చేసిన పనులు అత్యాచారం కాదు కదా, అత్యాచార యత్నం కిందకు కూడా రావని రూలింగ్ ఇచ్చారు. దీనిపై స్టే ఇచ్చిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఆ రూలింగ్ను అమానవీయమైన రూలింగ్గా అభివర్ణించింది. ఇన్హ్యూమన్ రూలింగ్. సుప్రీంకోర్టు నుంచి ఇంతటి తీవ్రమైన అభిశంసన వచ్చిన నెలలోగా మరో అత్యాచారం కేసులో మరో జడ్జి మళ్ళీ అన్యాయమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిందితుడిని వదిలేసి బాధితురాలు తప్పుపట్టడం ఏమిటి? ఉన్నత న్యాయస్థానాల జడ్జీల అంతరాత్మ ఇంతగా ముద్దుబారడం ఎలా సాధ్యం? రాజ్యాంగ నిబంధనలకు భాష్యం చెప్పగలిగే స్థానంలో ఉండి అత్యాచారాలకు గురైన మహిళల పట్ల ఇంత ఇన్సెన్సిటివ్గా వ్యవహరించడం నిజంగా ఆశ్చర్యకరం. రెండో వైపు నుంచి చూస్తే మన సమాజంలో మహిళల హక్కుల పట్ల అంతర్లీనంగా ఇప్పటికి కూడా కొనసాగుతున్న చిన్న చూపునే హైకోర్టు న్యాయమూర్తిని ప్రతిఫలిస్తున్నారా అన్న అనుమానం కూడా రాకమానదనుకోండి. భారత రాజ్యాంగంలో లింగ వివక్షకు తావులేదు, మీకు అందరికీ తెలిసిన విషయం. కానీ చాలా చోట్ల సమాజంలో ఆచరణలో అందుకు విరుద్ధంగా ఉంటుంది. మరీ పెద్ద పెద్ద విషయాలు చెప్పుకోనక్కర్లేదు, కానీ దీనికోసం దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఇవాళ మనం చూస్తే ఒకే పనికి ఒకే వేతనం అన్న సూత్రాన్ని మన సమాజం ప్రతి ఒక్క రంగంలో అమలు చేయించలేకపోతున్నది కదా. మహిళల హక్కుల పట్ల సమాజంలో ఏ మేరకు గౌరవం ఉందన్న విషయాన్ని ఇదొక సూచిక దానికి. ఇలాంటి సామాజిక స్థితిగతుల ప్రభావం నుంచి న్యాయ వ్యవస్థ
సంపూర్ణమైన ఎడం పాటించగలదా? దురదృష్టవశాత్తు పాటించలేకపోతున్నది.